అయిపోయిన పెళ్ళికి వాయిద్యాలు కొడితే ఎలా ఉంటది? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. ఆ ఎగ్జామ్‌ని రద్దు చేశారు. ఆ ఎగ్జామ్‌ని రద్దు చేయటం వల్ల మళ్ళీ కొత్త ఎగ్జామ్ పెట్టడం వల్ల కొంతమందైతే మానసిక ఆందోళనకు గురైన మాట వాస్తవం. దాన్ని కాదు అనలేము. సరే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. దాని రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ మీద ఆందోళన చేస్తే దానికేమైనా అర్థం ఉందా? లీక్ అయిన వార్తలొచ్చినప్పుడు ఆందోళన చేశారు. కొంతమంది విద్యార్థులు మానసిక ఆందోళనకి గురైనప్పుడు ఆందోళన చేశారు. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. లేదా చనిపోయినటువంటి కుటుంబాలకు పరిహారం చెల్లించాలి అన్నారు. అంతవరకు ఓకే. ఆ రోజులకి ఆ డిమాండ్ ఓకే. దాన్ని ప్రభుత్వం వినదా లేదా పక్కన పెట్టేస్తే, ఆ రోజుకి ఆ పోరాటం కరెక్టే. ఆ పోరాటం వల్ల బీజేపీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటది. అదయిపోయింది. అయిపోయి ఇప్పుడు కొత్త ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నీట్ పేపర్ లీక్ మీద ఆందోళన చేయటం అంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇంకా డిమాండ్ చేస్తూనే పోవటం అంటే, ఇక ఆ డిమాండ్‌కి అర్థం లేదు. ఏ డిమాండ్‌కైనా కొన్నాళ్ళే వ్యాలిడిటీ. కొంతకాలమే. మరి ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేయటం అదే విషయాన్ని పట్టుకొని ఏమనాలింకా? ఇప్పుడు రాజకీయాలు డ్రమ్‌టిక్స్ అయిపోయినాయండి. ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిందే. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా సరే తప్పు పట్టాల్సిందే అనే కాడికెళ్ళిపోయారు. ఏదో ఒకటి అధికారంలో ఉన్నోళ్ళ మీద బురదెయ్యాలని ఏదో ఒక డిమాండ్‌తో రచ్చ చేస్తే అది డిమాండ్ ప్రజల్లోకి వెళ్ళిద్దా? లేదా? ఆలోచించుకోవాలి గదా! ఇయాల పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మాట్లాడాల్సిందేంది? డీలిమిటేషన్ అవసరమా? కాదా? అవసరం అనుకుంటే ఎంతవరకు అవసరం? తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటువంటి కేసుల్లో అరెస్ట్ అయ్యి 30 రోజులకు పైగా జైల్లో ఉంటే వాళ్ళ పదవులు రద్దు కావటం అనేది మంచిదా? కాదా? దీని మీద చర్చ జరగాలి. ఈ విషయాల పక్కవే మళ్ళా నీట్ పేపర్ మీదే ఆందోళన చేయటం అంటే, ఇలా కాక్రోచ్ జనతా పార్టీ వోళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేయటానికి తెగ ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. ఇది తెలుసు. ఇదంతా కామనే. వీళ్ళు ర్యాలీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పోలీసులు అడ్డుకుంటారు. అరెస్ట్ అవుతారు. పేపర్‌లో వార్తలు, టీవీలో వార్తలు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదో పోరాటం చేస్తుందని ఒక బిల్డప్పు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవటం. ఎప్పుడూ ఒకే డిమాండ్ పట్టుకొని ఆ డిమాండ్‌తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బీజేపీని బదనాం చేయాలని కూర్చోవటం. ఇదే జరుగుతుంది ఈ దేశంలో. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేసింది కూడా అదే. సో, ఎనీవే మళ్ళీ ఈరోజు కూడా పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్న సందర్భంగా వాళ్ళ ఆందోళన బాట పట్టారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇవాళకి జరిగింది.